ఈ వాగులు, వంకలు పొర్లి పోతా ఉన్నప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడేం లోతు కనబడట్లేదు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ వాగు ప్రవహించేటప్పుడు రోడ్డు ఎక్కడ కోత ఉన్నది, ఎక్కడ గుంత ఉన్నది తెలియదు. అది కొట్టకపోయేంత నీరు లేదు అని మనం అనుకోకూడదు. సడన్గా ఒకవేళ అక్కడ కింద పడితే ఏదైనా గాయం కావచ్చు. ప్రాణ నష్టం జరగడానికి ముఖ్యంగా ఏదో పెద్ద గాయము కత్తులతోనో ఏదో ట్రైన్ కిందనో పడితేనే గాయాలు అవ్వడం కాదు. చిన్న చిన్న పరిస్థితులలో కూడా గాయపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఒకరికి ఆదర్శంగానే ఉండాలి. వర్షం వస్తూ ఉన్నది, వాగు రోడ్డు మీదకి వచ్చింది, నీళ్ళు రోడ్డు మీదకి వచ్చినాయి. కొన్ని గంటలు కొంత సమయం ఆగి దాన్ని క్రాస్ చేస్తే అయిపోద్ది. అంతే కదా, మనము జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కదా ప్రమాదం జరిగేది. ప్రమాదం అంటేనే మనం ఊహించుకోకుండా జరిగేదే కదా ప్రమాదం.